వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. సూళ్లూరుపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఓ వింత ఘటన చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని అనేక కాలనీల్లో ఇప్పటికీ సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుండగా, వనంతోపు ప్రాంతంలో కేవలం 40 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు రోడ్డు తమకు అవసరం లేదని స్పష్టం చేస్తుండటంతో ఈ నిర్మాణం ఎవరి కోసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రోడ్లు లేని ప్రాంతాలు మున్సిపల్ అధికారులకు కనిపించలేదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి అంటూ కౌన్సిలర్ వివరణ ఇస్తుండగా, మరోవైపు ఆ స్థలం తమదని అక్కడ నివసిస్తున్న వారు చెబుతున్నారు. అదే సమయంలో ఆ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలోనే ఉందని కమిషనర్ చిన్నయ్య స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఈ రోడ్డు అసలు ఎవరి కోసం అన్నది తేలాల్సి ఉంది. మేము ఈ స్థలాన్ని 2000 సంవత్సరంలో కొన్నానండి. ఇది ఒక స్థలం, ఈ ప్లాట్ ఒక్కటి. తర్వాత మాకు 10 అడుగులు దారి ఇచ్చారు. బసవ చెట్టు గారి దగ్గర కొన్నాము, 10 అడుగులు దారి ఇచ్చారు. తర్వాత ఇంకో ప్లాట్ కూడా నేనే కొన్నాను. దానికి దీనికి కలిపి 12 అడుగుల దారి ఉంది. మేము ఆ దారి మాకు మాత్రమే ఆయన ఇచ్చాడు. మేము ఆ దారి కొనుక్కున్నాము. అది మా దారి కాబట్టి మేము దానికి ప్రహరీ గోడ కూడా కట్టుకున్నాము. కాంపౌండ్ వాళ్ళు కాకుండా ప్రహరీ గోడ కూడా రోడ్డుకి కట్టుకున్నాము. అయితే పక్క స్థలంలో ఉన్న చిన్ని సత్యనారాయణ గారు ఈ స్థలం కూడా తీసుకోవాలని వాళ్ళ ప్లాట్లకి లేఅవుట్ వేస్తూ ఈ దారిని వాడుకోవాలన్న ఉద్దేశంతో నేను దారి కోసం నేను పక్కన కట్టిన గోడని రాత్రికి రాత్రే 2022 అక్టోబర్లో కొట్టేసి రాత్రి గోడను కొట్టేసి సిమెంట్ రాయి 1000 పైన ఉన్న సిమెంట్ రాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఒక్క రాయి కూడా లేకుండా గోడ ఆనవాలే లేకుండా చేసేసారు. నేను అప్పటికే స్టేటస్ కో తెచ్చుకొని ఉన్నాను. స్టేటస్ కో తీసుకొని ఒక 28 రోజులు అలా ఉంటుంది. స్టేటస్ కో తీసుకొని గోడ కొట్టేశారు. ఈ ఫోటోలన్నీ మళ్ళీ నేను కేసు కోర్టులో పెట్టాను. కేసు జరుగుతుంది, ఇప్పటికి కూడా కేసు జరుగుతుంది. నా సార్ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టున్నాము. అది జరుగుతుంది, తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చి మేము రోడ్డు వేస్తాం, ఈ రోడ్డు మేము వేస్తామని వచ్చారు. 2024లో ఒకసారి వచ్చారు. అప్పుడు నేను సార్ ఇది కోర్టులో ఉంది, వేయకండి అని అర్జీ ఇచ్చి అన్ని పేపర్లు కూడా ఇచ్చాను. అప్పుడు వేరే వాళ్ళ ద్వారా చైర్మన్ గారి ద్వారా చెప్పించినప్పుడు కొంచెం ఆగిపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం జనవరి ఫ్లెమింగో ఫెస్టివల్ టైంలో కరెక్ట్గా మళ్ళీ రోడ్డు వేస్తాం, మేము కొలతలు తీసుకొని రోడ్డు వేస్తామని వచ్చారు. అప్పుడు మళ్ళీ నేను మున్సిపల్ చైర్మన్ గారిని కలుసుకొని సార్ ఇలా జరుగుతుందంటే సారు శ్రీమంత్ రెడ్డి గారు నా ముందే ఫోన్ చేసి మాట్లాడారు కమిషనర్తో. బాబు ఇది కోర్టులో ఉంది కదా, మీరేం చేయకండి, కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎందుకు తొందరపడి రోడ్డు వేస్తారు, వేయకండి అని చెప్పారు. సరే అని చెప్పేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ సడన్గా జేసీబీ తీసుకొచ్చి ఈరోజు మొత్తం కొట్టేశారు. స్టార్ట్ చేసి మేము చెట్లు కొట్టేశారు. ఫస్ట్ ఉండండి కొట్టద్దు, మేము పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి వస్తామని పోలీస్ స్టేషన్కి పోయేటప్పటికి గబగబా రోడ్డు అంతా ధ్వంసం, సగం రోడ్డుని జేసీబీతో ధ్వంసం చేశారు. సరే మేము వచ్చి మళ్ళీ ఆపాము ప్రస్తుతానికి. ఈ విధంగా కోర్టులో ఉన్నా కూడా రోడ్డు వేయడానికి కమిషనర్ గారు ప్రయత్నిస్తారు. ఆ రోడ్డు వేసి వాళ్ళకి లాభం కలిగించేటట్టు చూడాలని, కోర్టులో ఉన్నప్పుడు వేయకూడదని నేను చెప్పినా కూడా రోడ్డు ధ్వంసం చేశారు. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.